కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భారీ బాణసంచా విస్ఫోటనంపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. వ్యాపారి అత్యాశ తెలిపారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉత్సవాలు, తీర్థాలు, పండుగల సమయంలో బాణసంచా పోటీలు ఎక్కువగా జరుగుతాయని, మంచి పేలుడు శబ్దం వచ్చే బాణసంచా తయారు చేసిన వారికి బహుమతులు కూడా ఇస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడంతో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్, అతని సోదరుడు బాణసంచా తయారీ చేపట్టినట్లు చెప్పారు. గత ఏడాది సొంతూరులో జరిగిన బేతాళ స్వామి ఉత్సవాల బాణసంచా పోటీల్లో వీరు విజేతలయ్యారని తెలిపారు. కూడా పోటీ పడేందుకు పేలుడు తీవ్రత ఎక్కువ ఉండే నార బాంబులు తయారు చేసినట్లు చెప్పారు. జాతర సమయం దగ్గర పడంతో తయారీని వేగవంతం చేసిన సమయంలో టపాసుల్లో మందుగుండు నింపే ప్రక్రియలో అంచనా తప్పి భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కు కేవలం 15 కిలోల బాణసంచా ముడి పదార్థాలతో తయారీకి మాత్రం ఉంటుంది. అక్కడ అధిక మొత్తంలో మందుగుండు తయారీ సామగ్రి ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తులో భాగంగా 25 ప్రదేశాల్లో శాంపిల్స్ సేకరించి 8 ముడి పదార్థాలు సరఫరా చేసే కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఘటనకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల క్షేత్రాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్బీ డీఎస్పీ సత్యనారాయణ, సామర్లకోట సిఐ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక భారీ విస్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, 2 వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, వీళ్ళిద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ అనే ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్సు తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్లీ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, 2 ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లనే రెండో తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని, అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళ కుటుంబం తరఫున, వీళ్ళ ఇన్లాస్ ప్లేస్ అది అత్తారూరు. సో అక్కడ నైట్ టైం ఫైర్ క్రాకర్స్ డిస్ప్లే పెట్టడం కోసం ఈ 2 కారణాల నిమిత్తం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని ఉంటారు, పర్మిసిబుల్ లిమిట్ కన్నా, ఈ రా మెటీరియల్స్ అనేది ప్రాథమిక సమాచారం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యంతో ఎక్కువ మంది వర్కర్స్ని ఎంగేజ్ చేయటం, అట్లనే ఎక్కువ మోతాదులో ముడి పదార్థాలు, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావటం వలన రాంగ్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ ఇవన్నీ ఇప్పుడు కొంత రాపిడ్ వల్ల కానీ ఏదైనా రాంగ్ హ్యాండ్లింగ్ జరిగితే బ్లాస్ట్ అవటం జరుగుతుంది. ఒక చోట బ్లాస్ట్ కనుక జరిగితే ఇట్లాంటి చోట్ల RFSL ఫస్ట్ విజిట్లో కూడా చెప్పింది, ఆ షాక్ వేవ్ వల్ల ఇంకా విడిగా ఉన్న
పేలుడు పదార్థాలు ఏమున్నాయో అవన్నీ కూడా డెటనేట్ అవడం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతాయి. సో అట్లా జరిగి ఉంటుందని ప్రాథమిక సమాచారం.